హలో ఎవ్రీవన్, ఇది నా కొత్త ఛానల్ ట్రావెల్ బైట్ అనేది. ఈ ఛానల్ అనేది బస్ వ్లాగ్స్, ట్రైన్ వ్లాగ్స్, ఇంకా బస్ స్టాండ్లలో ఏమేమి బస్సెస్ వస్తాయో చూద్దాము. ఫస్ట్ ఇది బోరబండ బస్ స్టాండ్. అయితే ఇక్కడ ఏమేమి బస్సెస్ వస్తాయో చెప్తాను మీకు. 9YF, 9F, 19YF, 19F, 10YF, 10F, 158 FYH, 158 V5F, 113 FYZ. ఇంకొకటి ఒక 1 డేనే అయింది ఇంట్రడ్యూస్ చేసి 45F. ఇది అనేది బిఫోర్ లాక్డౌన్ నడిచేది, ఇప్పుడు మళ్ళీ రీస్టోర్ చేశారు. ఆ బస్సు వస్తే ఆ బస్సు చూపిస్తా, లేకపోతే లేదు. ఫస్ట్ ఇప్పుడు వచ్చిన బస్సెస్ చూద్దాము. అక్కడ ఇంతకుముందు మనం వీడియోలో మాట్లాడుతునేటప్పుడు ఇక్కడ 2 బస్సెస్ వచ్చినాయి కదా, ఒకటి 10YF, ఒకటి 9YF. ఈ ఎలక్ట్రిక్ బస్ అనేది 3rd బస్ కాబట్టి అది హయత్ నగర్ వెళ్తుంది బోరబండ నుండి. ఈ 4th బస్సు 10YF. 10YF అంటే ఇక్కడ డిఫరెన్స్ వైకి అంటే Y/F, Fకి డిఫరెన్స్ ఏంటంటే YF అనేది యూసఫ్గూడ నుండి వెళ్తుంది, F అనేది ఎర్రగడ్డ నుండి వెళ్తుంది అన్నట్టు. ఈ 10YF అనేది వయ్య యూసఫ్గూడ. ఇది 9YF. ఇది 9YF వయ్య యూసఫ్గూడ, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట, ఖైరతాబాద్ అలా వెళ్తుంది అన్నట్టు. సిఎస్ వరకు యాజ్ యూజువల్ అన్ని 9 నెంబర్లు వెళ్ళే రూటే. నెక్స్ట్ ఇది కూడా 9YF రూటే. ఇక్కడ బోరబండ బస్ స్టాండ్లో చాలా ఫ్రీక్వెంట్గా ఉండే బస్సెస్ అంటే 9YF మాత్రమే. ఎందుకంటే ఫారూక్నగర్ డిపో తర్వాత కూకట్పల్లి డిపో చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి ఈ బస్సెస్. మిగతా బస్సెస్ కన్నా ఇవి ఫ్రీక్వెంట్ ఎక్కువ. ఇప్పుడు వచ్చే బస్సు అంటే 10 కిలో ఒకటి ఉంది కదా, ఈ బస్సు 9F అనేది. 9F అంటే వయా బోరబండ టు CBS వయా మోతీనగర్, PR నగర్, ఎర్రగడ్డ. సేమ్ టు సేమ్ యాజ్ యూజువల్ అన్ని 9 సిరీస్ వెళ్ళే రూట్ అంటే పంజాగుట్ట, ఖైరతాబాద్, అఫ్జల్గఢ్, CBS. కొన్ని బస్సెస్ 9 నెంబర్లోనే చార్మినార్ వరకు వెళ్తాయి. అవి వయా MGBS బైపాస్ లాగా అన్నట్టు వేరే రూట్ ఉంటుంది. అది సాలార్జంగ్ మ్యూజియం అంత ఐడియా లేదు నాకు దాని గురించి. ఇప్పుడు వచ్చే బస్ 19F. ఇది వయ్యా మోతీనగర్, PR నగర్, ఎర్రగడ్డ, పంజాగుట్ట, నీమ్స్, GVK, పెన్షన్ ఆఫీస్, NMDC, మెహదీపట్నం. ఇప్పుడు వచ్చే బస్ మళ్ళా 9YF. సేమ్ టు సేమ్ చెప్పిన కదా, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది ఈ బస్సెస్కి అనేది. బోరబండ బస్ స్టాప్లో మ్యాక్సిమం మీరు ఈ టైంకి వచ్చిన 9YF మాత్రం ఉంటుంది. ఎక్సెప్ట్ రష్ అవర్స్లో అంటే మార్నింగ్ 8 to 9 మధ్యలో, ఈవినింగ్ 6 to 7 మధ్యలో మాత్రం కొద్దిగా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఈ బస్ అనేది 19YF. సేమ్ టు సేమ్ ఇందాక, బట్ కానీ ఇది యూసఫ్గూడ, శ్రీనగర్ కాలనీకి వెళ్ళి పంజాగుట్టలో జాయిన్ అయ్యి సేమ్ టు సేమ్ 19 నెంబర్ బస్సెస్ లాగా పంజాగుట్ట, నీమ్స్, GVK, NMDC అక్కడ వరకు అట్లా వెళ్ళొద్ది. నెక్స్ట్ బస్ చూద్దాం. ఇప్పుడు వచ్చే బస్ 19F బోరబండ టు మెహదీపట్నం వయా ఎర్రగడ్డ, పంజాగుట్ట, మసబ్టంగ్, NMDC. సేమ్ టు సేమ్ 19 నెంబర్ రూటే, బట్ ఎర్రగడ్డలో జాయిన్ అయింది ఈ బస్సు.
ఈ బస్ అనేది 10YF. 10YF అంటే బొరబండ టు సికింద్రాబాద్ వయ్యా యూసుఫ్గూడ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ప్యారడైజ్, ప్యాట్నీ, సికింద్రాబాద్. ఇప్పుడు వచ్చే బస్ 9YF. చెప్పినా కదా చాలా బస్సెస్ ఉంటాయని, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ప్రతి 2 minutes టు 10 minutes మధ్యలో ఒక బస్సు వెళ్తూనే ఉంది ఈ బస్సెస్ 9YF. కానీ పీక్ టైంలో మాత్రం దొరకవు ఇవి. 9YF అయినా, 19F అయినా, 19YF అయినా, ఏ టైంలో చూసినా పీక్ అవర్స్లో మాత్రం దొరకవు ఈ బస్సెస్. ఈరోజు సండే కాబట్టి బస్సెస్ బ్యాక్ టు బ్యాక్ కనిపిస్తున్నాయి. అదే 5 to 6 మధ్యలో అంటే బోరబండల ఈ బస్సెస్ చాలా తక్కువ కనిపించడము, ట్రాఫిక్ వలన డైలీ డిలే అవుతుంటే ఈరోజు కొద్దిగా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. ఈ బస్ గురించి చూసుకుంటే 10YF రాణిగంజ్ డిపో, తర్వాత కుకట్పల్లి డిపో వాళ్ళు నడుపుతారు 10YF రూట్లో. ఇది మేదీపట్నం బస్సు, బోరబండ టు మేదీపట్నం 19YF మేదీపట్నం డిపో. ఇది 19 నెంబర్ బోరబండ రూట్లల్లో మేదీపట్నం డిపో అండ్ కుకట్పల్లి డిపో ఆపరేట్ చేస్తుంది. 2 డిపోస్లో తర్వాత 2 రూట్లలో ఆపరేట్ చేస్తుంది. కానీ 10YF మాత్రము రాణిగంజ్ డిపో బిఫోర్ లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్ 10YF ఉండేది అంతకుముందుకు, బిఫోర్ లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్ కూడా. రీసెంట్ టైమ్స్లో అంటే ఒక 2 years బ్యాక్ నుండి 10YF తీసేసి రాణిగంజ్ డిపోలో జస్ట్ 10YF మాత్రమే ఉంచారు. ఇది చూడండి మళ్ళీ ఇంకో 10YF. దీని ఫ్రీక్వెన్సీ కూడా బాగానే ఉంటుంది, కానీ మార్నింగ్ టైం కాలేజ్ అవర్స్లో మాత్రం దీని ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉంటుంది బస్సెస్వి. అయితే 10YF రూట్లో మాత్రము మార్నింగ్ లిమిటెడ్ బస్సెస్ ఉంటాయి, ఈవినింగ్ లిమిటెడ్ బస్సెస్ ఉంటాయి. అంటే కుకట్పల్లి డిపో వాళ్ళు ఆపరేట్ చేస్తారు. ఎలా అంటే మార్నింగ్ ఫస్ట్ సర్వీస్ బోరబండ టు సికింద్రాబాద్ 10F లాగా పోయి సికింద్రాబాద్ టు VBIT అంటే ఇన్ఆర్బిట్ మాల్ వరకు వయ్యా బోరబండకి వెళ్తాయి. అలా వెళ్ళి మళ్ళీ రిటర్న్లో బోరబండ వచ్చి బోరబండ నుండి సికింద్రాబాద్ 10F రూట్లో పోతుంది ఆ బస్సు. మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ లిమిటెడ్ సర్వీసెసే ఉంటాయి 10F రూట్లో. అయితే ఇక్కడ చూడండి మళ్ళీ 10YF వచ్చింది రాణిగంజ్ డిపోది. నేను ఈ వీడియోలో 10FYV కనిపిస్తే అంటే ఇప్పుడైతే అటు సైడ్ పోతాయి, VBIT అంటే ఇన్ఆర్బిట్ మాల్ సైడ్ పోతుంది. ఒకవేళ కనిపిస్తే మీకు చూపిస్తా, లేకపోతే చూద్దాం. ఇది మళ్ళీ 9YF వచ్చింది చూడండి, వస్తూనే ఉంటాయి ఇవి. ఈరోజు సండే కాబట్టి దీనికి కూడా మ్యాచింగ్ అయిపోతున్నాయి టైమింగ్స్. 9F అంటే F సిరీస్వి కొద్దిగా డిలే అవుతాయి, ఎందుకంటే ఎర్రగడ్డ సైడ్ సనత్ నగర్ మార్కెట్ అనేది ఉంటుంది. అది కొద్దిగా అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ మినిమం 10 minutes పడుతుంది ఎర్రగడ్డ పాస్ అవ్వడానికి. ఈ బస్సు అంటే 9F చూడండి ఎర్రగడ్డ త్రూ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంకా ఏం బస్సు చూద్దాము. కెమెరా ఇట్లా తిప్పినా నేను కూడా చూసినా ఇన్ని గానం బస్సెస్ వచ్చినాయి. అక్కడ 2 ఎలక్ట్రిక్ బస్సులు, ఇక్కడ ఒక బస్సు మళ్తుంది. చూద్దాం ఏం బస్సు అది. ఫారూక్ నగర్ రాణిగంజ్ డిపో 10YF. నెక్స్ట్ ఏం బస్సు చూద్దాం. ఎలక్ట్రిక్ బస్సు ఉంది దీని బ్యాక్. అది 158 H/, అంటే F/H లేకపోతే V/F. H/F అంటే హయత్నార్ వరకు వెళ్తుంది. V/F అనేది NGOs కాలనీ, అంటే హయత్నార్ కన్నా ముందు వనస్థలిపురం లోపల్లో ఉంటుంది NGOs కాలనీ అనేది. అక్కడ వరకు వెళ్తుంది ఈ బస్సు. ఇది ఏ బస్సు చూద్దాం మనము. ఏం బస్సు ఇది. అక్కడ చూడండి ఆటో వాళ్ళు అయితే అస్సలకి సైడే ఇవ్వట్లేరు. ఎంత హారన్ కొట్టినా ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినట్లేరు. ఇది
F/H అంటే హయత్ నగర్ వరకు, బొరబండ టు హయత్ నగర్ వయా ఎర్రగడ్డ, అమీర్పేట్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోటి, ఎల్బీ నగర్, హయత్ నగర్. ఈ బస్సు ఏందో చూద్దాం. 19F అనుకుంటున్నా, అదేనా కాదు, 19F. ఈ బస్సు ఇందాక సేమ్ టు సేమ్ రోడ్, సేమ్ అంటే ఎర్రగడ్డ, పంజాగుట్ట, మసబ్ ట్యాంక్, మెహదీపట్నం. నేను డైలీ ట్రావెల్ చేసేది 19YF ఆర్ 19F. నా కాలేజ్ మొయినాబాద్ అన్నట్టు. మొయినాబాద్ అంటే బై త్రూ మెహదీపట్నం వెళ్ళాలి. మెహదీపట్నం నుండి మళ్ళీ అక్కడికి మొయినాబాద్ సైడ్ ఇంకో వేరే బస్సెస్ ఉంటాయి, అవి ఎక్కాలి. కాబట్టి నాకు 19YF ఆర్ 19F బస్సెస్ ప్రతి డ్రైవర్ తెలుసు. ఈ బస్సు ఇది కూడా హయత్ నగర్ బస్సే, F/H, సేమ్ టు సేమ్. ఇందాక దీనికి ముందే ఒక బస్సు పోయింది కదా 19F కన్నా ముందు, ఆ బస్సు ఈ బస్సు సేమ్ అన్నట్టు. ఇంకొకటి 19F చూడండి. ఇది నేను డైలీ మెహదీపట్నంలో 440 to 450 మధ్యలో నేను ఎక్కుతాను ఈ బస్సు. ఇప్పుడు టైం వచ్చేసి 5:20, అంటే 40 minutes 30 minutesలో ఈ బస్సు వస్తుంది. డ్రైవర్ కెపాసిటీ తెలుసు నాకు, మంచిగా స్పీడ్ పోతాడు. లాస్ట్ ఈ బస్సు చూపించి ఇంకో వీడియో ఎండ్ చేద్దాం. ఇది F/V ENGS కాలనీ వరకు వెళ్ళే బస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.